అరే ఆగు, బండి ఉంది. ఎవరు బండి? అంకుల్ బండి ఉంది. అయ్యా ఏంది బండి ఆడేందుకుంది అసలు? పట్టుకో పట్టుకో. అయ్యా మా డాడీ బండి ఈడెందుకుంది? అరే మీ డాడీ బండి సాక్షి ఇది. ఏమైంది? అరే నువ్వు మళ్ళీ పచ్చదానికి కెమెరా ఎందుకు పెడుతున్నావు? అర్థమైతలేదు, డాడీ కనిపిస్తలేడు. అరే అరే మా డాడీ పొద్దున వచ్చేస్తాడు. అసలు ఇవ్వాలనే ఫస్ట్ టైం రాకుండా ఉండడము. ఎందుకంత సైలెన్స్ ఉంటారు మీరు అందరూ? మమ్మీ డాడీ బండి ఆడ వాడు ఉందే మమ్మీ కింద. తిరిగి వచ్చినాము. నేను కూడా వస్తా అక్కడికి. అక్కడ దగ్గర ఒకటే దగ్గర ఉంటారు. మేము పోతాము, నేను దొలాడు వస్తా. రా మీ బండి మీద నేను వస్తా. పొద్దున తాత తీసుకోదాం. వద్దు చెప్పేది నడు నడు. ఏమైంది? అరే నువ్వు మళ్ళీ పచ్చదానికి కెమెరా ఎందుకు పెడుతున్నావు? అర్థమైతలేదు, డాడీ కనిపిస్తలేడు. అరే అరే మమ్మీ చెప్పకండి, ఆల్రెడీ ఏడుస్తుంది. మరి నా కెమెరా ఆఫ్ చేపినా ఎందుకు అన్ని అన్నా? పోలీసు వాళ్ళు మళ్ళీ అవుతుందా? నాకు చెప్పేది నీ ఇష్యూ ఎందుకు అక్కడ? అరే అన్నా కెమెరా వద్దంటే కెమెరా పెడతా అంటున్నా ప్రతిదానికి. అంకుల్ది బండి ఉంది, అంకుల్ చెప్పులు ఉన్నాయి కానీ అంకుల్ లేడు. బండి ఏం తీసుకొచ్చిన? తెలియదు, పిన్ని ఏడుస్తుంది. ఆల్రెడీ టెన్షన్ ఉన్నాను. వద్దు వదిలేసి చెప్పకూడదు. ఇప్పుడు అది కాదన్నా, నేను ఏమంటున్నా ఇప్పుడు అంకుల్ లేడు కదా, ఎట్లా ఏం చేయమంటావు? తాళం చెవి అన్నది. ఇది మజాక్ ఇజాక్ అని చెప్పి నేను అసలు నేను ముందే చెప్తున్నా. నువ్వేడికి పోయినావా తెలియదా నీకు? పొద్దున్న నుంచి రాలే అంటాను అసలు. మమ్మీకి చెప్దాం దా, ఏదో నా మాట చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. లేకపోతే మన మీద వస్తే తలకాయ మీద. నీకు అర్థమైతలేదు. మళ్ళా పిన్ని కాలి పిల్లి అట్లా మనం అయిపోతే ఇంకా నాకైతే ఏం తెలియదా? నాకు భయం అవుతుంది అసలు. భయం అవుతుంది. ఫస్ట్ మమ్మీ ఏడుస్తుంది. ఏమైంది బిడ్డ? డాడీ గురించి ఏం తెలిసింది? నాకు భయం అవుతుంది నాన్న. కాదు, మీరు అందరూ వేయండ్రు ఇప్పటిదాకా అసలు ఏం కూడా చెప్తలేరు నాకు. ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. ఏమైంది అసలు? కనిపించలే, మొత్తం తిరిగేసి వచ్చాం, కనిపించలేదు. ఇంతమంది వేయండ్రు, ఎవరు చెప్తలేరు. టెన్షన్ అంటే ఎప్పుడు వెళ్ళండి అసలు? అంకుల్ ఎప్పుడు వెళ్ళండి? నిన్న వేయండి నైట్ డ్యూటీ అని, ఇంకా రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మా డాడీ పొద్దున వచ్చేస్తాడు. అసలు ఇవ్వాలనే ఫస్ట్ టైం రాకుండా ఉండడము. అసలు ఏడికి పోయినా మా డాడీ చెప్తాడు మా మమ్మీకి. అంటే మీరు టెన్షన్ పడకనండి, వస్తారు లేదంటే టెన్షన్ పడకండి. అంటే అంకుల్ దే బండి కనిపించింది అంటాడా? అంకుల్ లేడు. చెప్పు మరి ఏం చేస్తావు? అంకుల్ ది బండి చెప్తే అర్థమవుతుంది కదా. బండి ఏంటిది చెప్తే అర్థమవుతుంది కదా. బండి ఏంటిది? బండి తీసుకొని వెళ్ళండి అసలు. అంకుల్ ఏంటి దాస్తున్నారు నా దగ్గర? చెప్పు మీరు. చెప్తా ఏం లేదు. ఏంటిది? ఏం లేదు. ఏమంటారు సాక్షి? అంటే బండి ఎందుకంత సైలెన్స్ ఉంటారు మీరు అందరూ? మమ్మీ డాడీ బండి ఆడ వాడు ఉందే మమ్మీ కింద. ఇక్కడ
ఎక్కడ పడిపోయింది కాదు, ఎక్కడ బండి పడిపోయింది ఏం కాదండి, టెన్షన్ పడకండి మీరు. ఏం కాదు నాన్న, మీరు ఎందుకు ఇంత సపరేట్ ఏం కాదని సపరేట్ కూకుంటున్నారు? కంప్లీట్ అని నడు మళ్ళీ ఏదో ఒక చేసి సాక్షి మాట్లాడితే ఏం చేస్తాం? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు నేను చెప్పలేదు. ఓడు కాక నీకు అసలు డాడీ అసలు ఏం చెప్పలేడా? ఏం చెప్పలేదు నాన్న, నైట్ డ్యూటీ అని వేయండి. నిన్న ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. పోయినప్పుడు ఎట్లా ఉండే కోపంలో ఏం లేదు నాన్న, కొట్లాడలేదు ఏం లేదు. ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు నాకు. ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేది ఉంటే కూడా ఛార్జింగ్ అలా ఫ్రెండ్స్ నెంబర్ అని ఉందా అంటే చేసిన ఎవరు కూడా ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎత్తుతలేరు ఎవరు. మమ్మీ ఫోన్ చేయి మమ్మీ ఎవరికైనా, డాడీ చెప్పు ఏమన్నా అయితే నాకు చెప్పు. బండి తీసుకొచ్చినామండి, బయట ఉంది బండి, అంకుల్ బండి ఏమన్నా తీసుకొచ్చిన. అయితే చెప్పు మమ్మీ. గొడవ లేదు బిడ్డ, నిజంగా ఏం కాలేదు, డాడీ బండి కూడా నిజంగా ఏం కాలేదు నాన్న. నీకు చెప్పనా ఏమన్నా అయితే? టెన్షన్ పడుతున్నాయి సాక్షి నీ ఏమన్నా గురించి. అయిందా మమ్మీ? నువ్వేమన్నా చేసినావా సాక్షి మళ్ళా? ఏం ఏదన్నా మంచిగా ఉన్నాం మేము, నార్మల్ గా షాప్ లోనే ఉన్నాం మేము. నాదైతే ఏం లేదు నాన్న. మీరు మరి నాకు ఏం దాస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు. బండి పడింది ఆయన అంటే మాకు కూడా ప్రాణం. అంటే మీరు ఏడవకండి, please అండి. మరి అట్లా బండి పడిపోయింది అని అంటున్నారు, మీకు అన్ని చెప్తున్నారు. నాకు ఇన్ని అంటే మీరు ఏం టెన్షన్ కాదు, పడకండి. మేము పోతాము. మీరు ఉన్నారండి, మీరు ఆరామ్సే కూర్చోరి. మొత్తం తిరిగి అందుకనే చెప్పకూడదు అని చెప్పినా నేను మీకు. మొత్తం తిరిగి వచ్చినాము అంతా. అయితే మన నేను కూడా వస్తా అక్కడికి. అంటే ఏడవకండి అండి. బండి తెచ్చినాము, తెచ్చి ఏం కాదు అంకుల్, నేను ఏం కూడా కాదు. చూస్తా అక్కడ. టెన్షన్ పడతావు పిన్ని, నువ్వు ఏం- కూర్చో, ఏం నేను టెన్షన్ చూస్తాను లేదు, కదా. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం పా. మేము పిన్ని వస్తాడు కాక కాదు, మా బావ వాళ్ళని పిలుద్దాం. మా అంటే బావ మీరు వాళ్ళని అమ్మాయిలు వస్తే మంచిగా ఉంటుందండి, అందరూ కూర్చొని మమ్మీ పిన్ని కూర్చో. నేను పోతా. పిన్ని, అంటే వద్దా అండి అందుకే చెప్పినా చెప్పొద్దు అని. నేను చెప్పిన మాట విను. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకెప్పుడు చెప్తావు మరి? నా నమ్ముకోవాలా? మమ్మీ మమ్మీ నువ్వు రా కూర్చో. ఇంకా టెన్షన్ పడకు పిన్ని, నీకు అందుకనే చెప్తున్నాం మేమేమి. నువ్వు నిజం చెప్పు, నేను ఏమన్నా అంటే ఇప్పుడు మీరు మీరు అన్ని ఏమో ఏమో నేను ఏమన్నా అంటే మీకు చెప్పనా? పోలీసులకు ఏమన్నా అన్నారా? ఏమన్నా అన్నారా? చేసి రాదు, మేము పోయి చెప్తాం, మీ అందరు రాకూరు వద్దు, మళ్ళీ వేరే ఉంటది అందరు వాళ్ళు చూసారు. మాట్లాడతారు, మమ్మీ వాళ్ళు పోయి మాట్లాడతారు. వద్దు, మేము పోతాం కదా, సాక్షిని తీసుకొని నేను పోతా. పోలీస్ నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇద్దాం, అడిగి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏం కాదు, ధైర్యంగా ఉండాలి. నువ్వు ఏడవకు పిన్ని. నేను పోతా. అంటే మీరు అట్లా అయిపోతే అయితే మళ్ళీ ఆమె టెన్షన్ పడుతుంది కదా సాక్షి. పానా మన ఇద్దరం పోదాం పా. పిన్ని మేము లేవా, మేము పోమా, మీరు ఎందుకు అట్లా మరి మీకు అక్కడ చేస్తున్నారు? బండి పడ్డది, చెప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి అని అంటున్నారు. అంటే వస్తారంటే ఏడుకు అంకుల్ లేడాడా? పిన్ని కొన్ని ఆగండి, ప్లీజ్ అండి. విడిచిపెట్టిన పోదాందా, మన ఇద్దరం పోదాందా? వాళ్ళు రాకపోతే మనం క్యాబ్ మాట్లాడుకున్నాం. ఆగండి, ప్లీజ్ అండి. కొన్ని వాటర్ వద్దు నాకు మమ్మీ రాబెట్ట, మనం పోదాందా మన ఇద్దరం. అంటే నేను నీకు ఎందుకు చెప్పినా తెలుసా అంటే మీరు టెన్షన్ పడుతుందని చెప్పినా, మీరు టెన్షన్ ఎందుకు మరి పడుతున్నారు? టెన్షన్ అంటే అట్లా చెప్తే ఇంకా టెన్షన్ మేము చూస్తామండి, పడుతున్నానా? చూస్తాం పోతాము లేదండి. మళ్ళా నేను రా ఏమి ఇంట్లుంటా నా కాక అట్లా పరిస్థితిలో కనిపిస్తే మాకు బండి. మరి నీకు చెప్పడానికి వచ్చిన మీ పిన్ని. డ్యూటీ కాడోళ్ళు కూడా నేను ఇవ్వలేదు పో- చెప్తాను నేను కదా. లేకుండే పిన్ని, నైట్ లో వస్తాడా పండు ఉంటాడు కాక అని చెప్పి అసలు నేను చెప్పకుండా రాలే. మా డాడీ ఏడికి పోదు, నాటకాలు చేయకండి. ఏమన్నా ఉంటే చెప్పండి. నేను ఇంత చెయ్యను సాక్షి, నేను కాక విషయంలో మా పిన్ని నేను ఆ, నీకు పొద్దున్న తెలియదా అన్న మరి? నాకు మధ్యలోకి తెలియదు వచ్చినావు. పండుకుంటాడు అనుకోని నేను రాలే. నేను అందుకని ఏది సాయంత్రం విషయంలో ఏడుండు అసలు మీకు తెలియకుండా ఉంటారా? మీరు పని దగ్గర ఒకటే దగ్గర ఉంటారు. మేము పోతాము, నేను దొలాడు వస్తా. నేను కూడా వస్తా. వద్దు పిన్ని, రోడ్ల నేను మీద నాకు అరే, ఏం అది చెప్పేది ఏనండి, వద్దండి. నన్ను ఎవరైనా కొంటూ రా, మీ బండి మీద నేను వస్తా. అంటే ఫస్ట్ మీకు రండి, మీరు కూర్చోండి ఫస్ట్. కాదు, నేను చెప్పేది కూర్చుంటా. వినండి, నా మాట వినండి, ప్లీజ్ ఇప్పుడన్నా కూర్చుంటా కానీ కూర్చో. నేను టెన్షన్ పడుతుంది, నువ్వే కూర్చో. టెన్షన్ నువ్వు అమ్మితో నుండు, మేము పోయి పోలీస్ కంప్లైంట్ పడకుండా కూర్చుందాము. అంటే ఒక నిమిషం మీకు పాలు ముట్టుకుంటా అండి, ప్లీజ్ చెప్పండి, నా మాట వినండి. ఒకసారి అంకుల్తో మాట్లాడి సరే అండి, మాట్లాడిపిస్తాం, మేము పోలీస్ స్టేషన్ పోయిస్తాం దాని. మేము పోయి వస్తాం కదా. అప్పుడు పోయి ఇప్పుడు వచ్చిర్రు. పిన్ని దోలాడుతున్నాం నన్ను పిన్ని. ఒక్కదాన్ని ఇంట్లో నుంచి అంటే గల్లీ గల్లీ తిరుగుతున్నాం అండి మేము, గల్లీ గల్లీ. సాక్షి మీ దగ్గర మేము పోయేసి వస్తాము. ఏమద్దు, సాక్షి నేను నువ్వు వస్తా. పట్టుకో, పా బండి సాక్షి, మన మీద ఇద్దరం పోదాం. ఏది మమ్మీ కొంచెం ఆగు. వాళ్ళు పోతే వాళ్ళు వెతికి తెస్తారు, మనం పోతే ఏడికని పోతాము. అక్కడికి బండి కాడికి పోదాం. వద్దు మమ్మీ, బండి తెచ్చేసిండు. బండి ఉంది, నేను పోతాం పిన్ని, నువ్వు టెన్షన్ తీసుకోకు. నేను మరి కాకని పోలీస్ తీసుకొని స్టేషన్ వస్తా. పోదాంపా. కాకని తీసుకొని వస్తా. నన్ను అడుగుతారు కదా వాళ్ళు. మేము చెప్తాము. నేను చెప్తా. ఆ బండి దొరికిన ప్లేస్ చెప్తే చాలా అంటే వాళ్ళకి అది నేను చూసుకుంటారా? చెప్తా. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మాట్లాడండి, ఆగండి. కూర్చో. నేను చెప్తానా? మేము చెప్తాం పిన్ని, మేము పోలీస్ స్టేషన్ పోయి మేము కంప్లైంట్ ఇచ్చి మేము పోయి వస్తాం. ఏమన్నా అవసరం ఉంటే నేను పిలుస్తా పిన్ని, నువ్వు వద్దాడికి. వద్దు బిడ్డ, ఒక్కసారి నన్ను తీసుకోపోండి ప్లీజ్.
సాక్షి నువ్వు వస్తే రా లేకుండా లేదు, నేను ఒక్కదాన్ని. నా మాట వినరా మరి? పోదాం, అందరం పోదాం, అందరం పోదాము. ఆగు, పిన్ని వస్తలేరు, అవసరం లేదు. అందరం అని వద్దా అండి చెప్పండి, నా మాట వినండి. పిన్ని అందరం పోదాము, ఏదో అందరం పోదాం. పిన్ని పోదాం, ఆగు. జర ఆగనండి, జర ప్లీజ్ అండి ఆగుని. ఏమొద్దు, నేను వస్తున్నా, మేము అవసరం లేదు. మేము వస్తున్నాము. అంటే నా మాట వినండి, వద్దా అండి ఇప్పుడు? పిన్ని, ఒక్క నిమిషం ఆగు పిన్ని. అరే ఏంది వీడియో గిరికి కూడా వీడియోలు పెట్టుకుంటున్నారు, ఎవరాలు పెట్టింది? నీకు వీడియోలు పెట్టుకుంటావా నువ్వు? అంటే పోనండి, ఆగనండి, నా మాట వినండి. తెలియాలి కదా పిన్ని. ఏం తెలుస్తుంది? ఇప్పుడు తెలియాలి నేను చెప్తున్నా, నా వీడియో పెట్టారు చెప్పినా అప్పుడే తెలియాలి. అరే అంటే వద్దండి. పిన్ని ఆగు, పిన్ని సాక్షి పట్టుకో. పిన్ని వస్తున్నాం, ఆగు పిన్ని వస్తున్నాం. అంటే ఆగనండి, మా మాట వినండి. మమ్మీ ఏడికి బండి లేదు, నేను తీసుకో. నేను నడుచుకుంటూ పోతా. ఎందుకు? క్యాబ్ మాట్లాడు. అంటే బయట అందరు టెన్షన్, అంటే అందరు చూస్తున్నారు బయట వద్దు. మమ్మీ ఏంది అరే బైక్ కీస్ దేర్. అరే సరే ఆగు, పోదాం 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 ఇప్పుడు వద్దా తర్వాత తీసుకోదాం, వద్దు చెప్పేది నా ఇంతలేదా నీ? పోలీస్ స్టేషన్ వద్దా గలీజ్ ఉండదు. అంటే వద్దా అండి, అది అందరూ వచ్చిండు. డాడీ ఇటు పోయినావా నువ్వు? అంకుల్ ఏడికి పోయిన అంకుల్ మీరు? ఏమైంది? మీ బండి ఏది? సబ్ చేసి పెట్టుకుంటావు, ఇది చేసుకొని పెట్టుకుంటావు. ఇక ఇప్పుడు అందరం కలిసి పోలీస్ స్టేషన్ పోతామని పోరగాన్లో అక్కడెక్కడ బండి వాడు ఉన్నది. అంకుల్ మీ బండి ఏది అంకుల్ మీది? నేను చెప్తా, లోపలికి వెళ్తారా? డాడీ అంకుల్ మీరు లోపలికి రా, చెప్తా. అంకుల్ ఇది కరెక్ట్ అనిపిస్తుంది అంకుల్, ఇంతమంది టెన్షన్ పెట్టి మీరు. ఏంటి అసలు మేము పోతున్నాం కాదు, నాకు ఏమైంది అడగరా? నేను చెప్పిందా కిన్నారా? బయటనే పెడదామా భాగవతం అంతా? అంకుల్ డ్యూటీ నుంచి బయట కాదు అంకుల్, ఎంత టెన్షన్ నాకు మనకి తెలుసు అందరికి. నా టెన్షన్ వినరా మరి? ఎవరింటారు అంకుల్ టెన్షన్ నేను చెప్తా రా, నేను చెప్తా. నాకు అసలు ఏమైంది, నా బండి ఏడమైంది? ఆంటీ ఎంత తెలుస్తుంది ఆంటీ? ఫోన్ కూడా పగిలిపోయింది సార్. ఆడవాడి షీబండి ఎందుకు తీసుకుపోయినావు? నాకు ఎంత టెన్షన్ అవుతుంది. నేనెందుకు పడేస్తా? చెప్పిందా కిన్నరా? మీరు ఆంటీ ఎంత తెలుస్తుంది తెలుసా అప్పటి నుంచి? సరే దాన్ని నేను చెప్తా. ఎటువైనావు కాక నువ్వు? నన్ను తిడుతురు అంతా, నీ డ్యూటీ దగ్గర ఏం తెలియదా నిన్ను? దాన్ని నేను చెప్తా దా. ఏమైంది నేను చెప్తా దా. చెప్పులు అవన్నీ, అవన్నీ ఆడ ఏంటది? దాన్ని నేను చెప్తా. అరే ఎంత కామన్ పడుతుంది పిన్ని, ఏడుస్తున్నాయి అప్పటికేని. అరే ఏమైందని నన్ను అడగకుండానే మీరు అడగకుంటే ఏంది డాడీ? అసలు బండి పెట్టేసి ఎట్లా పోతావు? అంకుల్ మీరు తప్పు చేసిన అంకుల్ అంతే, ఇక ఏమి మాట్లాడకూడదు. నువ్వు వేరే వాళ్ళ ఫోన్ అనేది దొరకలేదు అబ్బా నీకు? ఒక్క ఫోన్ చేసి అయిపోతున్నాయి కదా ఆంటీకి. ఆంటీ ఎంత టెన్షన్ పడుతుంది తెలుసా ఆంటీ మనం అయిపోతే? నీకు ఎవరైనా పక్క పంటలు అడిగితే ఫోన్ ఇయ్యరా? నా నెంబర్ నోటనే ఉండే, ఒక్క మాట చేసి చెప్తే అయిపోతుంటది కదా. పిచ్చోళ్ళగా తిరుగుతున్నాం మొత్తం గల్లీ గల్లీ మీకోసం. బండి ఏమో మంచిగా వాడుంది. బండి వేసుకొని తిరుగుతున్నావు. నవ్వుతున్నావు ఏం బే? చెప్పలే. ఏంది నువ్వు అసలు ఏం చెప్పలే? అరే నీకు తెలుసా డాడీ ఏడుండో? చెప్పడం తెలియదా? ఏంది? చెప్పలే నేనైతే. ఏంటబ్బా? పిచ్చివాడు డాడీ నీకు. ఏంది నీకు? ఏం చాలా నవ్వుతున్నావు? నవ్వుతున్నావు ఏడుస్తున్నావు? ఏంటబ్బా? అర్థం కాదా? ఆగురా రే, అక్కడ చూడు ఇంకా కోలుకోలే. అంకులరా ఆంటీ ఇది ఈ ఇద్దరు కలిసి చేసిన ప్రాంక్ అంటే ఇది. డాడీ, అరే మంచిగా పడేస్తావా? తెలియలేదా కొంచెం కూడా? ఎట్లా ఉండాలి నేను, ఎట్లా ఉండాలి నేను? ఎవరు కొట్టరని? అరే నా- ఆ, కొట్టు. ఈయన ఎవరు కొట్టరని? అరే నీ అమ్మ నాకేం తెలియదు. వాడు చేసిన నాకేం తెలియదు. అసలు ఏం అవసరం అండి? నాకేం తెలియదు. వాడు అదే చెప్పినట్టు చేసిన. అదంతా ఓకే, అదంతా ఓకే. బండి బండి కోసం ఎందుకు నువ్వు ఎందుకు తీసుకున్నావు మమ్మల్ని అసలు? అంటే మీకు తెలియదు కదా, నేనే చూపిద్దాం అంటే. అరే పిచ్చిరావురా, నాకు అర్థం. అరే పిచ్చిరా, నేను కొట్టాలనుకుంటున్నావా? అమ్మ ఆంటీ ఎంత మాట్లాడితే మాకు తెలుసా అండి అంకుల్? కాదు, నన్ను ఎందుకు కొడుతున్నావు? ఏ, జాంకి అమ్ములను కొడుతున్నావు. ఎట్లా చేస్తావు? వీడు మెయిన్ కలిసి వీడు అన్నపోతు వీడు. అరే వాడు ఏదో ప్రాంక్ చేస్తాడు. ఇచ్చింది పిన్ని. ఇలా అంటే ప్రాంక్ చేస్తాడా డాడీ? కాదురా, పిన్ని కన్నా చెప్పించేయాలి కదా. అది ఎక్కిన వాటి తెలుసు ఆంటీ. ఇంత కూడా పొద్దున్న నుంచి మా ఇంట్లో తిరుగుతున్నావు, చెప్పడం తెలియదా? ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడ చెప్తే పోను, పోను. అరే పోను, పోను, పోను. ఎట్లా నవ్వుతారు మరి? పోను, పోను, పోను. నేనైనా. అరే పోను, ఆ, పోను. కాకా ఇంత కావాలని తెలుసా? అరే పొద్దున్న నుంచి తిరుగుతున్నాడు మా ఇంట్లో. పోను, 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 పోను. మా ఆగం చేస్తుంది మీరు నా ఏంటి మధ్యలో. డాడీ ఇలాంటి ప్రాంక్లు చేస్తారా ఎవరైనా? ఏంది కాక చేసి ఏడుస్తుందంటే మరి ఏడవరా? పోనీలే, ఇంత పెద్దగా అవుతుంది అనుకోలే వాడు కూడా. అరే ఆయమే కావారా? ఇంటికి వచ్చేసరికి పిన్ని కావారా? నేను కావాలా షాప్లోకి సారీ 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 పోనీ మమ్మీ, పోనీ సారీ సారీ సారీ. ఏయ్, వద్దు, నువ్వు కూడా ఉండవు. అబ్బో, ఇంత సీన్ చేయడు కాక. కాదు ప్రాంక్ చేద్దామన్నాడు కానీ వాడు ఇట్లా చేస్తున్నాడు. ఇలాంటి పిచ్చగొట్ల ప్రాంక్లు చేయక ఇంకోసారి అన్ని
మెంటల్ లెక్క చేస్తావు. కాదు గా బండి పాడేసి చెప్పులు ఉన్నాయి అట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఏంద్రా అరే అంత సీరియస్ గా చేస్తావారా? నువ్వు కాదు నువ్వు నిన్ను ఎంత నమ్మినా నీకు అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తా. నాకే గిట్లా చేస్తావా? కాకకు నువ్వు వచ్చిన నేనే నీకు సపోర్ట్ చేస్తా. ఏంది అంకుల్ మరి అంటే ఎదురు మాకు తెలుసు. అరే పోలీస్ స్టేషన్ పోదామన్నా చెప్తలేడు. వద్దంట ఇప్పుడు వెనకాల ఫోన్ 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 ఒకసారి అది చూడరు కెమెరా వద్దన్నారు ఇప్పుడు కూడా వద్దన్నారా? పొట్టుబడి తిడతారా గిట్లా చేస్తారా? ఎవరైనా గట్లా చేస్తారా? నేను ఇంటికి రాను నేను చెప్పేస్తున్నా. నేను రాను ఇంటికి. నేను ఇంటికి వచ్చి అన్ని పిచ్చగుడ్లో ప్రాంక్లు చేస్తున్నాను. కూర్చో కూర్చో ఏడో పోని కూర్చో కూర్చో అమ్మ దగ్గర కూర్చో ఏది వీళ్ళు అసలు? కూర్చో అమ్మ దగ్గర. నేను రాను మమ్మీ. నేను చెప్పేస్తున్నా ఇంటికి అరే నాకు ఇంటికి షాప్ లో ఉందా అనిల్ ఇట్లా ఇట్లా అరే ఏంది అంకుల్ మరి నా చేయం లేదు. అనిల్ కూడా తెలుసు. నిజంగా తెలియదా? నంబర్ 1 ఎర్రి పప్పా గాయ్స్ ఇట్లాండి స్టార్ట్ చేసినప్పుడు అయితే అనిల్ కూడా తెలిసినా కదా, అనిల్ కూడా ఉండు కదా. నమ్మకం ఉందా లేదా మీద అంటున్నట్టున్నారు చంపేసారు లేసే వీళ్ళిద్దరికి పడుతున్నాయి మెల్లగా ఏం లేదు. జశ్వంత్ గారు ఒక్కసారి ఆడు ఏమన్నాడంటే కాకా మీది లవ్ మ్యారేజ్ కదా, పిన్నికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూస్తా, నీకు చిన్నగా నీ బండి ఎస్కేప్ అయింది, నువ్వు కనబడతలేవని చిన్న ప్రాంక్ చేద్దాం, పిన్ని ఎక్స్పెక్టేషన్ చూస్తా, నువ్వు ప్రేమ నువ్వు అంటే చచ్చిపోతుంది అన్నావు కదా, చూద్దాం ఎంత ప్రేమ చంపేసామని ప్లాన్ చేసిరా. అదే అయిపోయింది మన పరిస్థితి. వీడియోలు ఏం పెడదాం అంటే మన లవ్ స్టోరీ పెడదాం అది అంటే నేను గది గిట్లా కావచ్చు అనుకుంటే గింత పెద్ద చేసుకుంటారా మీరు? అట్లా అన్ని రాదు. నైట్ నుంచి ఏమన్నా అనుకుంటున్నా నాకు చెప్పు. నేను ఏడి పోలే, నైట్ నుంచి ఏమన్నా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నా, నేను నైట్ డ్యూటీ అయిపోయింది, పొద్దున్న నన్ను కలవద్దు అన్నాడు, ఫోన్ లేకపోతే అన్నాడు, చెప్పిండు ఫోన్ లేకపోతే అన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో అన్నాడు. ఎట్లా కూర్చుని బుల్డోజర్ లేక మళ్ళీ ఇంకా నేను చెప్తున్నా. నేను ఏదో ఒక వీడియో